వాళ్ళు కలిసి పని చేస్తున్నామని వాళ్ళు చెబుతుంటే మీరు మళ్ళీ వాడుకోవటాలు గీడుకోవటాలు చెబుతున్నాడు కదా ప్రతిసారి మన 15 సంవత్సరాలు ఉండాలి, మన 15 సంవత్సరాలు అనేది అసలు వాళ్ళు అడిగే తర్వాత సంగతి. కానీ ముందు ఈయన మెంటల్ గా వాళ్ళ యొక్క శ్రేణుల్ని మెంటల్ గా మనం 15 సంవత్సరాల పాటు ఏం మాట్లాడకూడదు. ఒక నిమిషం కుట్టినా కుట్టించుకోండి, ఒక నిమిషం మీరేమన్నారు మీరేమన్నారు సింహం సింగిల్ అన్నారు, 30 సంవత్సరాలు కావాలన్నారు. మరి ఒక నిమిషం ఆగండి సార్, ఒక నిమిషం. దాంట్లో సగం 15 సంవత్సరాలు మేము కలిసి ఉంటాం అన్నారు. స్నేహంగా కలిసి ఉంటామని చెప్పడం తప్పే ఉందండి దాంట్లో. ఏ స్నేహం అండి? ఈ రోజు 16 సంవత్సరాలు నెలలు అవుతుందండి అధికారంలోకి వచ్చినాక. 17 మెడికల్ కాలేజీలు మొత్తం నిర్మాణం జరుగుతూ ఉంటే ప్రైవేటైజ్ చేశారు. రాష్ట్రం మొత్తం ఈ రోజు మొత్తం కూడా రూపాయికి ₹1 భూములు కట్టబెడతా ఉన్నారు. పథకాలు మొత్తం పక్కెళ్ళిపోయినాయి. మొత్తం వ్యవస్థలు మొత్తం దుర్వినియోగం ఉండి రెండు కంపెనీలకు మాత్రమే ఒక నిమిషం. లోకేష్ గారు ఛాలెంజ్ చేశాడు 2 కంపెనీలకు మాత్రమే ఎకరం 99 పైసలకి నామినల్ ప్రైస్ కి ఇక్కడ వాళ్ళని రప్పించడం కోసం ఇచ్చానని ఆయన ఓపెన్ గా చెప్పి దీంట్లో దాచుకోవడం లేదు. అది ఒకటి టీసీఎస్. నెక్స్ట్ టీసీఎస్ కి ఇవ్వగానే వెంటనే కాగ్నిజెంట్ వచ్చింది. మంచిదే కదా, మీరే అంటున్నారు కదా డెవలప్మెంట్ సెంటర్లు కావాలని చెప్పేసి. అలాగే మూడోది ఏదో చెప్పారు, అది రాంగ్ అని తెలిపోయింది. ఆయన ఛాలెంజ్ చేశారు. 1000 కోట్లకి ఇచ్చారండి. ఎంత దాని ఇంప్లిమెంటేషన్ జనరేషన్ అయితే ఎంత చెప్పండి. ఈ రోజు మొత్తం కూడా నేను సిఆర్టీ బిల్డింగ్ ఓపెన్ చేశారు. 300 కోట్ల బిల్డింగ్ అండి అది. మొత్తం ఈ రోజు మొత్తం కూడా చిన్న పనులు కూడా కోట్లు చేసి మొత్తం ఆర్థిక దుర్వినియోగం జరుగుతా ఉంటే 2 లక్షల కోట్ల అప్పు తెచ్చారు. ఏం జరుగుతుంది? కనకారావు గారు ఓకే, కనకారావు గారు మీరు రేజ్ చేయండి. సిఆర్డిఏ అనేది ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్. కొన్ని వందల వేల మంది ఉద్యోగులు అక్కడ పనిచేస్తారు. అంతేగాని రిషికొండకు గుండు కొట్టేసేసి 7 గదులున్న ప్యాలెస్ కట్టలేదండి 452 కోట్ల రూపాయలతో. 7 గదులు 7 బిల్డింగ్లు కట్టించాడు 450 కోట్లతోటి. ప్రభుత్వ సంపద అదే కేవలం మన గట్టి బిల్డింగ్ కి మొత్తం మీరు అధికారంలోకి రాలేదు కాబట్టి ప్రభుత్వ సంపద అయింది. లేకపోతే ప్రజల సొమ్ముతో చాలా లావిష్ గా ఒక సీఎం క్యాంప్ ఆఫీస్ అని పేరు పెట్టుకొని ఇద్దరికి మాత్రమే ఉండడానికి కట్టినటువంటి ఇల్లు అయ్యేది. అది రాలేదు కాబట్టి ప్రభుత్వం సంపద అయింది. రైట్ సార్, అందుగురించే సార్ కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని మనం ఒక విమర్శ చేసేటప్పుడు ఒక నిమిషం ఆగండి సార్. మీరు ప్రతిపక్షంగా రేజ్ చేయొచ్చు, ఓకే. అందుగురించే సార్ ఒకటి నేను జర్నలిస్ట్ గా మా ప్రజాధనం గురించి మాట్లాడుతున్నప్పుడు జర్నలిస్ట్ గా నేను కూడా కొన్ని పాయింట్లు మీకు గుర్తు చేయాలి. అందుకని కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని చెప్పేసి కొన్ని పాయింట్లు రేజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకుందాము. ఒక్క నిమిషం సార్, టాపిక్ కి కన్ఫర్మ్ అయి ఉందాం సార్. గఫూర్ గారు